హాయ్ అండ్ వెల్కమ్ మై ఛానల్. ఈరోజు ఉదయాన్నే నిద్ర లేవాలంటే అసలు అవనే అవ్వలేదన్నమాట. ఇంకాసేపు పడుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. పెళ్లి కాకముందు అయితే 7:00కల్లా పడుకునేదాన్ని. మా అమ్మ అయితే లేపి తిట్టేదన్నమాట, లెగు స్నానం చేసి తిను మళ్ళీ పడుకో అని చెప్పి. పెళ్ళైన తర్వాత 8 అయింది, పిల్లలు పుట్టిన కానీ 9 అయింది. ఇప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి 11 అయిపోతుంది అనమాట. చేసిన పని చేస్తున్నట్టే ఉంటాను కానీ నాకైతే అసలు పని అవనే అవ్వదు. ఇంక ఈరోజు అయితే బాగా ఎక్కువగా ఉండి ఆ కోపం అంతా పిల్లల పైన కూడా చూపించేసాను అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ అయితే మంచిగా ఒక స్ట్రాంగ్ కాఫీ తాగుదాం అని చెప్పి రైస్ ఇంకో పక్కన ఫస్ట్ పాలైతే పెట్టాను. ఇంకా పాలు కాగిన తర్వాత దించేసి ఈరోజు మా వాళ్ళ లంచ్ బాక్స్లోకి బీరకాయ పచ్చనిపప్పు కూర అయితే వండుతున్నాను అనమాట. దాన్ని అయితే స్టవ్ పైన పెట్టేసి ఇక్కడ కాఫీ కలుపుకుందామని చక్కెర వేస్తే అది కొంచెం ఎక్కువైంది అనమాట. ఇంతకుముందు బాగా స్వీట్గా ఉన్నా కానీ కాఫీ టీ బాగా ఇష్టంగా తాగేదాన్ని. ఈ మధ్య అయితే అసలు నచ్చట్లేదు అనమాట. ఇంకెక్కువైన చక్కెరని తీసి గోడ పైన అయితే పెట్టేసాను అనమాట. కనీసం చీమలైనా తింటాయని చెప్పి. మంచిగా ఒక స్ట్రాంగ్ కాఫీ తాగితే మైండ్లో ఉన్న స్ట్రెస్ అలాగే తలనొప్పి అయితే నిజంగా పోతుందండి. మనం అది ఫీల్ అవుతామో నిజంగా కాఫీ వర్క్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా కాఫీ తాగిన తర్వాత అయితే నాకు కొంచెం తలనొప్పి తగ్గిందనమాట. రాత్రి అయితే మా వాళ్ళకి చెప్పాను, ఈరోజు ఉదయాన్నే పెసరట్టు వేస్తాను అని చెప్పి. పాపం వాళ్ళకి చెప్పిన మాట అయితే ఈ మధ్య నేను అసలు చేయట్లేదు అనమాట. వాళ్ళకి ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నాను. ఇంక ఇంట్లో అప్పటికప్పుడు రాగిపిండి గోధుమ పిండి ఉంటే వాటితో అయితే కారపట్టు అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం రాగిపిండి గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, చిన్నులపాయలు, కారం అలాంటివన్నీ వేసి ఇక్కడ నేను అట్టయితే వేస్తున్నాను అనమాట. నిజంగా టేస్ట్ అయితే బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అట్టయితే మనకు నీట్గా వస్తుంది అనమాట, ఎక్కడ అతుక్కోదు. ఇదైతే మా వాళ్ళకి అంత నచ్చదు కానీ తప్పదు కదా అని చెప్పి వేసిచ్చాను. చెరో సగం అయితే తినేసి మిగతాదైతే పక్కన పెట్టేశారనమాట. దీంట్లో అల్లం చట్నీ అలాంటిది వేసుకొని తింటే బాగుంటుంది, ఇలా ప్లెయిన్గా కూడా బాగుంటుంది. ఇంకా మా వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను అనమాట. బీరకాయ పచ్చనిపప్పు కూర అయితే చాలా బాగా వచ్చేసిందండి. ఇంకా మా వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసి ఇట్లానే పంపించేద్దాం టైం అయిపోయింది అనుకున్నా కానీ కొంచెం వ్యాన్ రావడం లేట్ అయ్యేసరికి మా వాళ్ళకైతే స్నాక్స్ కింద దానిమ్మ పప్పులు పెడుతున్నాను అనమాట. నేను ఏలుస్తున్నానో లేదు, ఈ లోపల మా పాపకు వ్యాన్ కూడా వచ్చేసింది. ఇంక తనకైతే బాక్స్ ఇచ్చి పంపించేసి మా వాడి బాక్స్ కూడా పెట్టేశాను అనమాట. మా వాడైతే ఈరోజు నాప్కిన్ పెట్టమని చెప్పాడు అనమాట. అది కూడా పెట్టేసి వాడిని కూడా పంపించి ఇంక స్టవ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఒక లైక్ చేయండి.